హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్. మేము ఇవాళ ఇక్కడ ఉన్న చిన్న మినీ తిరుపతి అంట తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చినాం. ఈ టెంపుల్ ఎక్కడుందంటే ఋషికొండ బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం విశాఖపట్నం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ టెంపుల్ని నిర్మించారంట. ఇది టెంపుల్కి వెళ్ళే దారి. స్టెప్స్ అయినా ఎక్కొచ్చు, లేదంటే మీకు వెహికల్స్ ఉంటే వేరే రూట్ ఉంటుంది వెహికల్స్ కోసం, అక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు. మనం గుడి లోపలికి వెళ్ళగానే ఇక్కడ దేవుడి పాదాలు కనబడతాయి. అండ్ ఆ పాదాలకి ఆపోజిట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారు. ఈ గుడి రీసెంట్గా ఒక 2 years బ్యాకే కన్స్ట్రక్ట్ చేశారంట. చాలా బాగుంది. అక్కడ నుండి బీచ్ వ్యూ కానీ, ఆ కొండలు కానీ, ఆ గ్రీనరీ కానీ చాలా బాగుంది. టెంపుల్ లోపలికి అయితే మొబైల్ అలో లేదు. ఇక్కడ ఈ స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారు, గోదాదేవి. ఈ టెంపుల్ దర్శనానికి వచ్చిన వాళ్ళు అలా బీచ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుండి బీచ్ కూడా కనబడుతుంది. అండ్ బీచ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, ఋషికొండ బీచ్. ఈమె పద్మావతి అమ్మవారు. చూడండి, లాక్ వేసి ఉంది కానీ ఇక్కడ వ్యూ అయితే మస్తు ఉంది. ఇక్కడ చూడండి, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ బీచ్ హైలైట్ ఉంది అసలు ఇక్కడైతే ఈ టెంపుల్. మీరు ఎప్పుడైనా వైజాగ్కి కానీ ఋషికొండ బీచ్కి కానీ వచ్చినప్పుడు వెళ్ళండి. మా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే ప్రసాదం కోసం అయితే మేము లైన్లో నిలబడ్డాం. ఇక్కడ ప్రసాదం అయితే అసలు మస్తు ఉంది. నేను ఎప్పుడు కూడా అంత మంచి టేస్ట్ ఎప్పుడు తినలే, అదే ఫస్ట్ టైం. మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే స్టెప్స్ పైన నుండి వెళ్ళాం. మా ఫ్రెండ్స్ అన్నారు ఈ స్టెప్స్ 300 ఉంటాయంట అన్నారు. ఒకసారి కౌంట్ చేద్దాం. ఈ స్టెప్స్ ఇప్పుడు 300 ఉన్నాయో లేవో కౌంట్ చేద్దాం అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 75 76 77 78 79 80 81 82 83 84 85 86 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 112 113 114 115 116 117 118 119 121 మొత్తం 232. ఇక్కడ నుండి మేము మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి వెళ్ళినాం. ఇదే ఆ ఇస్కాన్ టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. మేము ఈ టెంపుల్కి వెళ్ళేలోపు 3:30 అయింది. కానీ ఈ టెంపుల్ 3:30కి క్లోజ్ ఉంటుందంట. 4 o'clock ఓపెన్ చేస్తారంట. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 12 o'clock క్లోజ్ చేస్తారంట. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. ఇక్కడ కృష్ణుడు, రాధ అయితే మాకు బయట నుండే ఇట్లా లైటింగ్స్తోని మంచిగా కనబడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ అన్ని కృష్ణుడివే ఫొటోస్. అండ్ ఇక్కడ ఒక స్వామి నిజంగానే కూర్చొని ఉన్నారు అనుకున్నాం, కానీ అది ఆయన విగ్రహం. అండ్ ఇక్కడ హుండీ ఉంది, ఒక చైర్ ఉంది వైట్ కలర్ది. ఇక్కడ కూర్చొని భగవద్గీత చదువుతారేమో. కానీ ఈ టెంపుల్ అయితే చూడనీకి మస్తు ఉంది. రాధాకృష్ణులు బాగున్నారు అసలు. ఇక్కడ ఈ లైటింగ్స్తోని ఎంత అందంగా కనబడుతున్నారో చూడండి. మాకైతే అసలు అక్కడి నుండి రావాలని అనిపించలేదు, అక్కడ కాసేపు కూర్చోవాలని ఉండే. 6 o'clockకి పూజ చేస్తారంట, కానీ మాకు టైం లేకుండే. మేము మళ్ళీ ఇక్కడ నుండి కైలాసగిరి వెళ్ళాలి అని చెప్పి ఫాస్ట్గా వచ్చేసినాం. మా ఫ్రెండ్స్ అయితే దేవుడికి మొక్కుతున్నారు. ఇక్కడికైతే చాలామంది వచ్చినారు. అంటే వాళ్ళకి టైమింగ్స్ తెలుసు కదా, వాళ్ళు కరెక్ట్ టైమింగ్కి వచ్చినారు. మేము కొంచెం ముందు వచ్చి అక్కడ వెయిట్ చేసినాం. ఇప్పుడు లోపలికి వస్తున్నారు వాళ్ళందరూ. ఇక్కడ చూడండి, యశోదాదేవి చిన్ని కృష్ణుడిని ఎలా కట్టేసిందో.
మేము ఇప్పుడు ఇక్కడ నుండి కైలాసగిరి వెళ్ళాలి, అందుకని నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం కానీ ఒక్క బస్ రావట్లే. ఏమైంది ఫ్రెండ్స్, మీకు ఆటోలు బస్సులు ఏం దొరుకుతలే? రోడ్ల పైన కూర్చున్నారు. ఈ 18 మెంబర్స్ మేమైతే 1 డే పాస్ తీసుకొని ఇవన్నీ తిరుగుదాం అనుకున్నాం. టీటీడీకి, ఇస్కాన్కి, కైలాసగిరికి. అందుకని చెప్పి మేము 1 డే పాస్ తీసుకున్నాం. కానీ కొండపైకి 1 డే పాస్ చెల్లదంట, మళ్ళీ 20 రూపీస్ కట్టించుకున్నారు. అండ్ ఇక్కడ బస్సులో మనం వస్తుంటే కొండపైకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోండి అని 10 రూపీస్ తీసుకుని టికెట్ ఇస్తాడు. కానీ అదైతే వేస్ట్, అసలు తీసుకోకండి మీరు వెళ్తే. ఈ కైలాసగిరిలో శివుడు, పార్వతి చూడండి ఎంత మంచిగా కనబడుతున్నారో. ఈ గ్రీనరీ ఇదంతా బాగుంది. రోప్ వే కూడా ఉంది ఇక్కడ. ఒకవేళ మనం ఈ కొండపైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ కావాలి అంటే 7 లోపే వచ్చేసేయాలి. 7కి ఆ కొండపైన బస్ స్టాప్లో ఒక బస్సు వస్తుందంట, దాని తర్వాత ఏ బస్సెస్ కూడా రావంట. సో 7 లోపే మీరు బస్ స్టాప్కి వచ్చేలా చూసుకోండి. మళ్ళీ ఆ బస్ మిస్ అయితే మీరు రానికి ఇబ్బంది అవుతుంది. ఈ కైలాసగిరి అనేది ఒక పార్క్. నేను మా ఫ్రెండ్స్ మాకు తెలీదు, ఫస్ట్ టెంపుల్ అనుకున్నాం కైలాసగిరి అంటే. బట్ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది పార్క్ అని. ఇక్కడికి అందరూ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ టైంలో. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక పెద్ద నవ్వొచ్చే విషయం ఏం చేసినారంటే, ఇక్కడ పెద్ద లోయల్లాగా కనబడుతున్నాయి కదా, ఆ లోయల్ని స్నాప్ పెట్టి అరకు అని లొకేషన్ పెట్టి స్నాప్ పెట్టినారు. అందరు అనుకున్నారు మేము అరకు పోయినాం అనుకున్నారు. లోయలు ఇదంతా చూడాలంటే మనతో అస్సలు కాదు, నడవడం కానీ అదంతా తిరగడం. అందుకని ఇక్కడ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది. ట్రైన్లో ఎక్కి కూర్చుంటే అంతా తిప్పి చూపిస్తారంట ఏమేమి ఉన్నాయి అని చెప్పి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీపు గాయత్రి అఫీషియల్.